ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్ని బూతులు మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు అని చెప్పేసి అంటున్నాడు. ప్రజలకు నిజాలు చెప్తే నమ్మరు. మరి ఇప్పుడు ఇన్ని హామీలు నెరవేర్చాలంటే కూడా అన్ని తెలిసి ఉమ్, మీరు హామీలు ఇచ్చి వాళ్ళ అపవాదు మీరు కేసీఆర్ ఏమి ఇస్తుంటే ఎవరు నమ్ముతారు? హైడ్రా తీసుకొచ్చింది మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తిని ప్రతిరోజు పట్టుకొని నువ్వు ఒక చిల్లరగా తిట్టినట్టు తిడుతున్నావు. ఉచిత బస్సు వల్ల అంటే మామూలుగా మహిళలను ఆదుకోవడానికి ఇండియాలో టాప్లో ఉన్నటువంటి తెలంగాణను కింద పడేస్తున్నాయి. మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మిమ్మల్ని ఓడించిందా లేకపోతే? నేను నమ్ముకున్నా, నాకేం లేదు, నేను గరీబాన్ని అయిపోయినా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ రాజకీయ నాయకుడు, ముఖ్యంగా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి ఎమ్మెల్యే, తర్వాత మాజీ ఆర్టీసీ చైర్మన్, దాంతోపాటు అనేకమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. సో వారే నిజామాబాద్ టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సో వారితో స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో ముందుగా చెప్పండి సార్, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్తే ఎట్లా ఉంటుందంటే, అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మేము ఇతర విమర్శిస్తున్నామని అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు నన్ను అడిగే బదులు జనంలోకి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, పోనీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాయా అనే విషయాన్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు క్లియర్ చెప్తారు. అంటే వాళ్ళు ఇంకా మరీ భూత భాషలో చెప్తారు వాళ్ళు. నేను చెప్పలేను కానీ భూత భాషలో చెప్తారు. నేను నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్ని బూతులు తిన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. కేవలం నేను చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తప్ప. మరి అపవాదం ఎందుకు వచ్చింది అనేది ఆయనకు అర్థమైతే లేదు. అర్థం కాక ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. నేనేమంటాను అంటే, జనం ప్రజల్లో గత 10 ఏళ్ళ క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉండే అంటే, రైతాంగాన్ని ఆదుకున్నాడు ఆయన, పెదవాళ్ళని ఆదుకున్నాడు ఆయన, పెళ్లి జరిగినటువంటి ఆడపిల్లల తల్లులను ఆదుకున్నాడు, తల్లులను ఆదుకున్నాడు, గర్భిణి దాల్చినటువంటి తల్లులను ఆదుకున్నాడు, పుట్టిన బిడ్డను ఆదుకున్నాడు ఆయన, ఆరోగ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని చూసిన ఆయన, రైతును ఆదుకున్నాడు ఆయన, రైతు బందే కాకుండా రైతు బీమా ఇచ్చిండు ఆయన, రైతు పండించిన పంటను కొనుగోలు చేసిన ఆయన, కొనుగోలు చేసి 1 వీక్లో అమౌంట్ ఇచ్చిన వాళ్ళకు. ఈ విధంగా ఈ దేశంలో ఎవరు చేయలేదు, కేవలం కేసీఆర్ గారు మాత్రమే చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడంటే, పులిని చూసిన కవాత పెట్టుకుంటున్నది పరిస్థితి. ఆయన చేసిన కార్యక్రమాలు నేను ఏదో ఇంకా డబుల్ చేస్తాను ఆయన. అంటే ప్రతి పథకంలో కూడా ప్రతి దాంట్లో కూడా డబల్ 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 డబల్. అసలు ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మేము మొత్తుకుని చెప్పినా కూడా ఎలక్షన్లలో ఈ వ్యక్తి ఏమన్నాడు, ఫస్టే చెప్పిండాల, ప్రజలకు నిజాలు చెప్తే నమ్మరు, అబద్ధాలే గట్టి నమ్ముతారు అని ఆయన చెప్పిండు ఆయన. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. కనీసం మరి నేను అబద్ధం చెప్పి గెలిచిన, నేను ఇబ్బంది అయితే చేయలేకపోతున్నా అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన. అది ఇప్పుడు కూడా ఏం చేస్తున్నా అంటే, మేమన్నీ చేసినాం. మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇప్పుడు ఇన్ని హామీలు నెరవేర్చాలంటే కూడా మరి అంతకు మించి డబ్బులు కావాలి కదా. అప్పుల కుప్ప అయింది, ఎంత అప్పు చేసిండు అనేది క్లియర్ ప్రతి సంవత్సరం ఉంటుంది బడ్జెట్లో. అవును, ఆడిట్లో బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇది ఆడిటర్ అండ్ కంట్రోల్ జనరల్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో ప్రతి ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతాం మనం. ఇంత రాబడి వచ్చింది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని అప్పులకు మనం ఇంత అమౌంట్ కడుతున్నాం మనం అనేది క్లియర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉంటుంది బడ్జెట్లో. అది తెలుసు వీళ్ళకు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బడ్జెట్ ఇక్కడ వాళ్ళకు ఉండే. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అపోజిషన్ లీడర్ ఉండే, ఆయన మాట చెప్తున్నా, చంద్రబాబు ఉండే, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉండ్రి, బడ్జెట్లో ప్రసంగించిన వాళ్ళు, బడ్జెట్లో డిస్కషన్ చేసిన వాళ్ళు, అన్ని తెలిసి మీరు హామీలు ఇచ్చి వాళ్ళ అపవాదు మీరు కేసీఆర్ ఏమి ఇస్తుంటే ఎవరు నమ్ముతారు? ఎప్పుడైనా కేసీఆర్ బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అన్నాడా? కరోనా పీరియడ్లో కూడా వచ్చాడు ఆయన. కరోనా పీరియడ్లో ఆదాయం లేకున్నా జనానికి ఆదుకున్నాడు ఆయన. మనల్నే కాదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి హైదరాబాద్లో మన నగరాన్ని నిర్మిస్తున్నటువంటి కార్మికులను ఆదుకున్నాడు ఆయన.
వెళ్ళడానికి ట్రైన్లు వేసిండు ఆయన వాళ్ళకు ఉమ్, రాష్ట్రాలకు వెళ్ళడానికి, అవును మళ్ళీ రావడం ట్రైన్స్ వేసిండు ఆయన. అవును ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తిని ప్రతిరోజు పట్టుకొని నువ్వు ఒక చిల్లరగా తిట్టినట్టు తిడుతున్నావు. ఉమ్. జనం అర్థమవుతలేదా? అర్థమవుతుంది ప్రజలు. సో ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందంటారా లేదంటారా? ఈ ప్రజల చేతిలో ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మన పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు అర్థం చేసుకోవాలా, అవును. ఈ వ్యక్తి వల్ల మా పుట్టి మునిగిపోతుంది. ఈ వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తే ఈ ప్రభుత్వంలో మా పడవ మునిగిపోతుంది, మా పార్టీ కూడా నాశనం అవుతుంది ఆలోచన వాళ్ళకి వస్తే ఉమ్, ఈ వ్యక్తిని పక్క తీసేయాలి. ఉమ్, పక్క తీసేస్తే ఈ పిచ్చి చేష్టలు చేయరు. నింగా మెతుకులేదు, మీరు చదువు చంపేగానే ఉన్నాయి. సో అవసరం ఇప్పుడు లేదు. హైడ్రా తీసుకొచ్చింది మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఒక మాట చెప్తే హైడ్రా ఏదైతే ఉందో సరే, హైడ్రా గతంలో కూడా మా వాళ్ళు పెట్టింది కదా, అవును హైడ్రా కాదు, వేరే పేరు ఉండేది. వేరే పేరు అవును కానీ ఏంటంటే ఎక్కడన్నా నాలుగు అడ్డంగా ఇల్లు కడితే తీసేసిండు. ఉమ్, ఫర్దర్లో కట్టకుండా చేసినాం మనం. ఉమ్, ఫ్యూచర్లో కట్టొద్దని ఉమ్, దానికి ఒక సిస్టమ్ పెట్టేసి పర్మిషన్ ఇవ్వద్దు ఉమ్, కడితే అనేది చేసినాం. ఉమ్, మా పని చేయొచ్చు కదా, కొన్ని ఊళ్ళు కొట్టినావు నువ్వు, ఉమ్, మీద డబ్బులు వసూలు చేస్తున్నావు, ఉమ్, బ్లాక్మెయిల్ చేసి. ఉమ్, ఎవరికి లాభం అది? ఎవరికి లాభం? అప్పుడేమో కేసీఆర్ గారు పంజాబ్ వెళ్ళి ఉమ్, రైతులు అప్పుడు ధర్నాలు చేసినప్పుడు, ఢిల్లీ ధర్నాలు చేసినప్పుడు చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాను పోయిండు ఆయన. ఉమ్, పార్టీ పరంగా అమౌంట్ ఇచ్చిండు. అవును మా రాష్ట్ర ప్రజలను తీసుకుపోయి పంజాబ్లో వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? ఈ రాష్ట్రం ప్రజలు మొత్తం దోసుకొని పోయి ఢిల్లీలో పెడుతున్నాడు. ఉమ్, దాని పరిస్థితి ఏంది? హర్యానా ఎలక్షన్ అయితే నీ ప్రజలు కావాలి మనకి, ఉమ్, ఇవాళ మహారాష్ట్ర అయితే మనకి కావాలి డబ్బులు. ఉమ్, ఎవరికి పోతున్నాయి అవి? అడిగే నాదులు లేడా నీకు? ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే ఇంకా అదే నమ్ముతున్నాడు, ప్రజల్ని మోసం చేయొచ్చు. ఉమ్, ప్రజలకు అర్థమైపోయింది, ప్రతి ఊర్లో తిట్టని వ్యక్తి లేడు. ఉమ్, ఇదంతా అన్యాయం అంటే చెప్పరాకుండా అన్యాయం. ఒక 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 టైంలో ఇండియాలో టాప్లో ఉన్నటువంటి తెలంగాణను ఇంకా కింద పడేస్తున్నాడు. నాయకులకు నష్టం లేదులే, ప్రజలకు నష్టం. ప్రజలకు నష్టం. ప్రజలకి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వడ్లు పండినాయండి, ఉమ్, కొన్ని నాదుడు దిక్కులేడు, ఉమ్, 60% నమ్మకం ఎంత నువ్వు పెడుతున్నావు. ఇప్పుడు ఉమ్, 60% నమ్మకం ఎంత ప్రైవేట్ వాళ్ళు కొన్న తర్వాత ఇవాళ నువ్వు కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాను. ఉమ్. ఇప్పుడు రుణమాఫీ కూడా కంప్లీట్ గా చేసేసానని చెప్తున్నారు. 40% చేసిండు, ఉమ్, ఇంకా 60 చేయాలి కదా. ఉమ్, అంటే జనం ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం టోటల్గా. ఈవెన్ 11 months అర్థమవుతుంది. ఉమ్, మళ్ళా కేసీఆర్ ఉంటేనే బాగుంటుండేమో అనే పరిస్థితి ప్రతి గ్రామంలో వచ్చేసింది. అది ఉమ్. ఉచిత బస్సు వల్ల అంటే మామూలుగా మహిళలను ఆదుకోవడానికి ఉచిత బస్సు అయితే ప్రవేశపెట్టిందో. ఒక విషయం ఏంటంటే, నేను మాజీ ఆర్టీసీ చైర్మన్గా నేను నాకు నా అనుభవం చెప్తాను. అవును గతంలో ఆర్టీసీ నష్టాలు ఉండే. అవును. ఎంత నష్టాలు అంటే ప్రతిరోజు 4-5 కోట్ల నష్టం ఉండే. ఉమ్, 5 కోట్ల నష్టం. ఉమ్, 5 కోట్ల నష్టాన్ని పూడ్చాం మేము. ఉమ్, కొంచెం ఛార్జ్ పెంచో, లేకపోతే లీకేజ్ పోనీయకుండా చేసో, లేకపోతే ఏదో చేసి పెంచడం మేము, ఉమ్, లెవెల్ చేసినాం మేము. ఇవాళ ఈ వ్యక్తి ఫ్రీ బస్ అని చెప్పిండు. ఉమ్, ఫ్రీ బస్ అని చెప్పి ఆడవాళ్లకు ఇచ్చే బస్సులు తగ్గించాడు. ఉమ్, బస్సులు తగ్గించాడు. ప్రతి బస్కు స్పెషల్ బస్ అని పెట్టేసి ఛార్జీలు వేసేసాడు. ఉమ్, ఇప్పుడు ఏమవుతుంది, మగవాళ్ళకి ఏమైంది, ఆడవాళ్ళు ఆపితే ఆపుతున్నాడు. అవును. ఏమని ఫ్రీ కేసులు ఇవన్నీ నాకేందు కానీ ఎక్కుతున్నాడు, అప్పుడు వెళ్ళిపోతున్నాడు ఉమ్, డ్రైవర్. తర్వాత ఆపిండి అనుకో, ఉమ్, వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళ టికెట్లు ఫ్రీ టికెట్, అందరు కూర్చుంటారు సీట్లలో. మొగోడు ఎక్కుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, వాడు సీట్ లేదు. ఉమ్, వాడికైతే బాధ. అవును. ఆటో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆటో వాళ్ళకి బాగా పెద్ద మాట్లాడారు కదా, ప్రతి సంవత్సరం 12,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తున్నారు. రూపాయి దిక్కులేదు. ఉమ్, ఆత్మహత్యలు చేస్తుంటారు పాపంలో. ఆటో బ్యాంకులో తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, ఇన్స్టాల్మెంట్ కడతలేరు, అవును. చచ్చిపోతున్నారు చాలా మంది. ఉమ్, నువ్వు అందరినీ బాగోదులే కదా, నీకు అందరూ ఓట్లు వేసిందా కాంగ్రెస్ పార్టీకి, ఉమ్. మరి ఎవరిని ఆదుకుంటున్నావు నువ్వు? సో ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చాడో దాంట్లో చాలా వరకు అసలు ఇప్పటివరకు స్టార్ట్ కూడా చేయలేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అవన్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉందా, అసలు బడ్జెట్ ఉందా? స్టార్ట్ చేయడు, పాడు చేయడు. ఆ వ్యక్తిని కాదు కూడా చేతగానోడు. ఉమ్. పబ్లిక్ డైవర్షన్ కోసం ఈ హైడ్రా కులగణన అని కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఎవడు చెప్తాను నీకు, నీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఎన్ని ఎవడు చెప్తాడు చెప్పు నాకు. నువ్వేనా గతంలో టీడీపీ వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు పెట్టిన ఒకరోజు సర్వే దాని సర్వేలో ఎందుకు ఇవ్వాలా, నీకు ఎందుకు నీ ప్రైవేట్ సంవత్సరం నీకెందుకు ఇవ్వాలని నరికిన నువ్వు, నీకెందుకు అయ్యి మరి దానివల్ల వచ్చేదేంది, ఒరిగేదేంది? నువ్వు ఇస్తాను ఇచ్చే కదా ఆడవాళ్ళకు నువ్వు 4,000 పెన్షన్ అన్నావు,
ఉమ్, 2,000 ఇస్తున్నావు. ఉమ్, లేని వాళ్ళకి 2,500 ఇస్తాను. ఉమ్, ఒకటి లేదు రూపాయి. ఉమ్, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను. రూపాయి దిక్కు లేదు. ఉమ్, ఇప్పటికీ 1,50,000 మందికి ఉమ్, ఈచ్ పర్సన్ తులం బంగారం నువ్వు ఇవ్వాలా. ఉమ్. 1,50,000 తులాల బంగారం నువ్వు ఇవ్వాలి. యాకిలిస్తూ చెప్పు నాకు. ఎంత బడ్జెట్ కావాలి? యాకిలిస్తూ అడ్డగోలు మాటలు, అడ్డగోలు. ఊర్లలో ఆడు తుపాకి రావడం తిరుగుతాడు చూడు, ఉమ్, వాడికి రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉన్నది? ఏం తేడా లేదు. ఉమ్, నేను చెప్తున్నా, జనంకు ఉమ్, కొంచెం వాళ్ళు ఏమనుకో ప్రజల దగ్గర ఓట్లు వేసిందంటే కేసీఆర్ చెడ్డని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేవాళ్ళు. ఉమ్, కేసీఆర్ బాగానే చేసిండు. ఉమ్, ఒకసారి 2 సార్లు ఆయనకి ఇచ్చినాం కదా మనము. 3వసారికి ఒకసారి ఇద్దాము కాంగ్రెస్ పార్టీకి, ఉమ్. వాళ్ళు ఇంకా బాగా చేస్తా అంటారు అని వేసిన పాపం వాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు భూపతి రెడ్డి గారు మీ పైన గెలిచారు. సో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మిమ్మల్ని ఓడించిందా, లేకపోతే పార్టీ మార్పు కోసం అని చెప్పేసి భూపతి రెడ్డిని నన్ను అడిగితే లాభం లేదు. మీరు ప్రజలను అడగాల. ఉమ్, నన్ను అడిగితే నా డబ్బా నేను కొట్టుకుంటా, లాభం లేదు. ప్రజలను అడగాలి. ఉమ్, బాజిరెడ్డి కొడితే ఎందుకు కొడుకుంటుండ్రు, ఆయన ఎందుకు గెలిపించాడు అంటే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు మెయిన్గా కేసీఆర్ని ఎందుకు కొట్టినంటే కేసీఆర్ ఒకసారి చేంజ్ అనేది చూద్దాం, కొత్త పరిపాలన ఎట్లుంటది అనేటువంటి ఒక ఆశతోని ఇప్పుడు ప్లస్ మితిమీరినటువంటి అవైతే హామీలు ఇచ్చిండ్రో అది అట్లాంటి హామీలే గెలిపించారు. సో మీ పైన వ్యతిరేకత ఉందా లేదా నువ్వు ప్రజలను అడగాలి. నన్ను నేను చెప్తాను. అంటే మెయిన్గా మీ ప్రజలను అడిగిన కొంతమందిని మరి ఏమన్నారు వాళ్ళు? చేయకముందు వాళ్ళు ఏమన్నారంటే మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కొంతమంది అయితే ఇంకా గుండెలో పెట్టుకొని అసలు బాజిరెడ్డి చేసినటువంటి మా లైఫ్ లో చేంజ్ వచ్చిందని చెప్పి వాళ్ళ కళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. సో అంతమంది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో అయినప్పటికీ ఒక మార్పు కోసమే చేసిన నేను అంతే అనుకుంటున్నాను. అంతే అంతే. అంటే వీడు చెప్పేది ఏంటంటే నేను నమ్ముకున్నా, నాకేం లేదు, నేను గరీబాన్ని అయిపోయినా అని. అదే మన బీద అర్పులు అడిచిండు ప్రజల దగ్గర. వాళ్ళు నమ్మిరు పాపం. సో ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఎలా ఉంది పరిపాలన? అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన నన్ను తర్వాత అడగద్దు, ఏమన్నా నువ్వు ప్రజలను అడగాలి. నన్ను అడిగితే నన్ను అడగద్దు, మీరు ఆ ప్రజలను అడగాల. ప్రజలను అడుగుతున్నాను. నా దగ్గరికి 100,000 మంది వచ్చినా మాట్లాడుతుంటే వాళ్ళతోటి, అవును. వాళ్ళ పని అని చెప్తుంటే, మాట్లాడుతుంటే, పంపిస్తుంటే. ఆ పరిస్థితి లేదు అక్కడ. సో చెల్లి ఉంటాడు. ఓవరాల్ గా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. ఈ బిల్డింగ్ నాది కాదు, క్యాంపస్ నాది కాదు, గవర్నమెంట్ బిల్డింగ్ అది. కేవలం నేను ఉన్నానే అలాగ వస్తలేడు. గతంలో అందులో నేను ఉన్నానే వస్తలేడు. దాని వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది? అల్టిమేట్గా ప్రజలే కదా. ప్రజలు ఇక్కడ కూర్చుంటారు కదా, టీ తాగుతుంది, చాయ్ తాగుతుంది, మంచిగా తాగుతుంది, కూర్చుంటారు. చైర్లు ఉండే, చల్లగా ఉండే, ఏసీలు ఉండే. ప్రజల కోసం కట్టించుండు కేసీఆర్ దాన్ని. ప్రతి ఎమ్మెల్యేకు నువ్వు రావాలని కూర్చోవాలి కదా. రాడు, అక్కడ షెడ్ వేసుకుని కూర్చున్నాడు బిచ్చగాలేగా. ఏం లాభము? అది ఎవడు ఎమ్మెల్యేదో వాడికి అది. నీ ఎమ్మెల్యే వాడు ఉండాలి కదా. లేదు. సో ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికి 1 year అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అది అటు రాబడి ఇంకా చిన్నది. సో భవిష్యత్తు ఇంకా పెద్దవాడు ఉండడం అలా ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణలో. అంటే 8 ఒక విషయము ప్రజలకు నేను మనం చేస్తున్నాను. ఇప్పటికే అనుభవిస్తున్నారు ప్రజలు, ఇప్పటికే బాధపడుతున్నారు. మళ్ళీ రేపు పొద్దున బీజేపీ వాళ్ళు వచ్చి మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా అనే స్లోగన్ ఇస్తారు నాకు తెలుసు. ఇప్పటికే 10 ఏళ్ళు వెనకపోయింది తెలంగాణ, వాళ్ళకి వేస్తే ఇంక 20 ఏళ్ళు వెనకపోతుంది. అంతేనా? అంతే కదా. సో మెయిన్ గా ఏమనుకుంటున్నారంటే ఒకసారి బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చారు, ఈసారి మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాళ్ళు అంటారు. వాళ్ళు అడగడం తప్పు లేదు, పార్టీ వాళ్ళు అంటారు. వాళ్ళు కానీ ప్రజలు ఆలోచించుకోవాలా. మాకు ఇస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాము, బీసీ అయితేంది, ఓసీ అయితేంది, ప్రజలకు చూసుకోవాలి తప్ప బీసీ అయితే ఇస్తాడు. బీసీ అయితే బ్రాహ్మణులకు ఏమి ఇవ్వకుండా, రెడ్డిస్కి ఏమి ఇవ్వకుండా, ఇంకెవరికి ఇవ్వకుండా కేవలం ఒకరికి ఇస్తారు బీసీలకు. ఎస్టీలకు ఇవ్వాలా, ఎస్టీలకు ఇవ్వాలా, బీసీలకు ఇవ్వాలా, ఓసీలకు ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి అనేవాడు అందరికీ. ఏ ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, అవుతున్నాడు, కానీ ఏమైతుంది చెప్పు నాకు? ఏం లేదు. సో మెయిన్గా కేంద్రం నుంచి కూడా చాలా పథకాలు వస్తున్నాయి, చాలా అభివృద్ధి జరుగుతుంది చెప్పుకుంటున్నారు. ఈ అమ్మ ఉంది, ఏమైనా అనుభవిస్తున్నామా? కేంద్రం నుంచి పథకం వచ్చేది ఏమన్నా? ఎవరికి లేదు. అలా కార్యకర్తలు తెలుసు, వాళ్ళకి తెలుసు, అంతే. అంతేనా? ఏం లేదు. సో కేంద్రం నుంచి 2 మంత్రి పదవులు ఉన్నాయి మనకి ఇప్పుడు, కిషన్ రెడ్డి అని బండి సంజయ్. మరి ఏమైంది? అయినప్పటికీ ఏమి జరగట్లేదని చెప్పి ఒక మాట. పార్లమెంట్ ఎలక్షన్ నేను పోటీ చేసినాను సరే, ఆ డిపాజిట్ మీద వేరే విషయం. జనంలోకి వెళ్ళి ఏమన్నాడు, నేను అంతకుముందు ఏమన్నాడు, నేను 10 కోట్లు తీసుకొస్తాను చెప్పాడు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను చెప్పాడు. 5 అనేది చేయలేదు. మళ్ళీ ప్రజలు ఎందుకు ఇచ్చిన ఓట్లు? మళ్ళీ దాన్ని ఊసేస్తున్నాడు. ఇప్పుడు
ఉమ్, బీజేపీ క్యాండిడేట్ లేదు. ఉమ్. జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుని కూర్చున్నాడు ఇప్పుడు. అంటే మోడీని చూసి వేయండి ఓటు, మోడీని చూసి వేయండి అని ఓటు అని చెప్పి చెప్తున్నారు. ఆ మోడీని చూసి ఓట్లు వేసినామని వాళ్ళకి ఏమొస్తుంది చెప్పు నాకు. ఉమ్, జనానికి ఏమైనా వస్తుంది మనకి? ఉమ్. సో మెయిన్గా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అని ఈ రెండు కూడా తెలంగాణకి అవసరం లేదు. టీఆర్ఎస్ఏ మళ్ళీ రావాలని చెప్పి ప్రజలలో కూడా మార్పు వస్తుంది అంటున్నారు. ప్రజలు అంటున్నారు, మేం కాదు. ఈ యూట్యూబ్ చూసి ప్రతి దానిలో మా కేసీఆర్ నాయముడి వ్యక్తిగా అంటున్నారు. ఇద్దరు ఒకటే. ఇప్పుడు బండి సంజయ్ యాదవ్ స్టేట్మెంట్ ఇస్తాడు. నేను ఒకటి అడుగుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ ఉంది. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ఎందుకు తిడతారు కోట్లు? ఏమవసరం వాళ్ళకు? నేను పవర్లా మిమ్మల్ని మీరు వాడి తిట్టారా, వాడిని మీరు తిట్టాలి కదా. లేదు, ఇద్దరు దోస్తులు, ఇద్దరు కలిసి మళ్ళీ తిడతారు. కారణం ఏంది? పేరుకు అర్థం కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ మీద రేడని చేశారు, దాన్ని ఏమైనా చెప్పాలి అంటే బండి సంజయ్ అంటాడు. అది నీకేమవసరం? నీ పని చేయి. దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ నీకు స్థానం ఇచ్చారు. హోమ్ మినిస్టర్ ధర్నా వేస్తాడు మరి, వేసిండు ధర్నా. ఇది కదా. అంటే స్థాయిని తగ్గించుకోనని నా ప్రజల కోసం పోరాడుతున్నా. రిజైన్ చేయవా? రిజైన్ చేయు. రుణకాలు ఎందుకు మేము నీకు? ఒక హోమ్ మినిస్టర్ ఏముండవు, ధర్నా వేస్తావా? చెప్పడం లేకనా నీకు? కింద పిల్లగాలు దించు, కంట్రోల్ చేయాలి. అది అమ్ములేదు నీకు. ఇద్దరు దోస్తులు. ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి. ఎట్లా? ఒక్క సంఘటన చెప్పు నాకు, ఒక్క సంఘటన చెప్పు. ఇద్దరు ఒకటైంది, నేను 10 చెప్తా. మరి ఇద్దరు ఒకటే 10 చెప్తా నేను. మెదక్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నా కానీ బీజేపీని గెలిపి అవన్నీ ప్రతిదీ కూడా నేనున్నాను అనుకో, నేను కంటిన్యూ చేసిన. నన్ను పెట్టింది బీజేపీ గెలవడానికే కాదు కదా. అంటే కాంగ్రెస్ ఆరోపణ అట్లా చేస్తా ఉంది. అంటే రెండింటిని ఒకటి అది ఆరోపణ కాదు. స్టేట్మెంట్ చూడు, ఒకరికొకరు ఇచ్చే స్టేట్మెంట్ చూడు. ఈ జిల్లాలు చూడు. అంకుల్ మీరు మంత్రి కావాలి అంకుల్ అంటాడు అరవింద్. వాళ్ళను సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. ఏం అంకుల్ నీకు? ఏం సంబంధం నీకు? ఏంది అది? అంటే కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి మీకు? వాళ్ళకు నాకు ఎందుకు వస్తాయి? నాకేం అవసరం? వచ్చేది నేను పోను. ఎందుకు వాళ్ళు? నేను నాకేం తక్కువ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ? నాకు 3 times టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యేకు, 2 సార్లు గెలిచిండు. నేను పార్లమెంట్ కూడా ఇచ్చింది నాకు, అద్దన్న. కానీ ఎందుకు వాళ్ళ? నాకేమన్నా జరిగిందని ఎందుకు వాళ్ళు? నేను పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి మీకు కూడా ఏదైనా రాజ్యసభ ఆఫర్ ఇస్తే మీరు వెళ్తారా? ఏం అవసరము? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పోయిండు, కాంగ్రెస్ పార్టీ పోయిండు, వ్యవసాయ శాఖ అడ్వైజర్ అయ్యాడు సీఎం దగ్గర. ఇప్పిమని కదా పాపం రైతు బంధును. అడ్వైజర్ కదా, సలహాదారు కదా. సలహా ఇవ్వమని చెప్పి సీఎంకు. అరే మేము మా పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చినాం, మేము మా పార్టీ కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, మేము రైతు ప్యాడీ కొన్నాం, మేము చెప్పును కదా. చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వెళ్ళినాం రా బాబు అనుకుంటున్నట్టు 100% బాధపడుతున్నారు వాళ్ళు. స్టార్టింగ్ లో ఏదో అనుకుని వెళ్ళారు కానీ ఇప్పుడు అందుకే ఆగిపోయారు అనమాట. ఇప్పుడు పోయినోడు కూడా అడగలేడు, ఇడగలేడు, రాడు, అడగలేడు. ఈ మొత్తానికి కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటారు మీరు? 100%. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మీరు మాత్రం సిద్ధంగా ఉన్నారు? 100% మేము గెలుస్తాం కూడా. 100% నేను గ్యారంటీ చెప్తున్నా. సో సార్, మీరు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి సేవ చేయాలని తెలంగాణకి, మీ ఎస్పెషల్లీ నిజామాబాద్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఇంకా బాగా మంచి పేరు రావాలని, మంచి ఉన్నత పదవికి రావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.